అది డెఫినెట్గా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నేను అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాను. టెక్నాలజీని ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మీరెవ్వరూ ఊహించుండరు. ఈరోజు ఏ పని కావాలన్నా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మీ వాట్సాప్ ద్వారా అన్ని సేవలు అందిస్తారు. అది కూడా ఆర్టీజీఎస్ మినిస్టర్గా లోకేష్ గారు దాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో 750 సేవలు మీ ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా పోయే పని లేదు. మీ ఊర్లో కలెక్టర్ ఉన్నా ఆయన దగ్గరికి పోవాల్సిన పని లేదు. దర్జాగా ఫోన్లో మెసేజ్ పెడితే మీ సేవలు మీకు అందే విధంగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు, నేను ఎప్పటికప్పుడు పింఛన్ ఇస్తే టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేసుకుంటున్నాను ఎక్కడ పింఛన్ ఇచ్చామని. అదే సమయంలో పింఛన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను, మీ పింఛన్ సక్రమంగా అందిందా, ఏమైనా డబ్బులు అడిగారా, లేకుంటే ఏమన్నా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి అడుగుతున్నాను. వస్తున్నాయా లేదా నా ఫోన్లని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయని జైలుపైకి ఎత్తండి. ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. ఇంకా కొంతమంది ఫోన్లు సరిగా వాడడం లేదు, మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అందుకే గ్రామాల్లో ఉండి స్వర్ణ గ్రామాల ఆలయాలు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ఈ పనికే పెడతా, మీ అందరిలో ట్రైనింగ్ ఇప్పిస్తా. భవిష్యత్తులో మీ సెల్ ఫోనే మీకు ఆయుధం. ఏది కావాలన్నా దర్జాగా చేసుకునే విధంగా మిమ్మల్ని ఎంపవర్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు 3వ మెగా పీటీఎం చాలా బాగా జరిగింది. చాలా తృప్తినిచ్చింది, నమ్మకాన్నిచ్చింది. ఈరోజు అందరం కూడా భాగస్వాములయ్యాం. నేను ఈరోజు మీరు చూస్తే మేము ఒకటే ఆలోచించాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ సమాజాన్ని ఆదుకోవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడమే కాకుండా భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలని నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ మేము ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే ఫలితాలు మీరు చూశారు. మీరు సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాం, సమర్థవంతంగా పనిచేపిస్తాం. అన్ని విషయాల్లో మీరు ఎక్కడికక్కడ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. Thank you, sir, for your excellent speech. We will follow your suggestions. We will are promising you that we confirmly reach our goals which were set by you. Thank you, sir. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతటి మారుమూల ప్రాంతాన్ని సందర్శించిన సీఎం గారిని, విద్యాశాఖ మంత్రి వర్యులకు మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు సార్. మా యొక్క విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో పాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా తమందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరూ కూడా మేము ఏర్పాటు చేసిన విందులో భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you for spending time with all of us, sir. We are very grateful to being here. Thank you for giving me this